ఒకవేళ విరిగిపోయిన పాత్ర వలె నీ జీవితం ఉన్నట్లయితే రిమెంబర్ దెర్ ఇస్ గుడ్ న్యూస్. మీకు శుభవార్త ఉంది. అదేంటంటే పరమ కుమ్మరి మనల్ని బాగు చేయడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. ఇంకా అయిపోయిందండి, ఇంకా నా జీవితం బాగుపడదు, ఐ యామ్ బియాండ్ రిపేర్. చూడండి, కొన్ని వస్తువులు పాడైన తర్వాత కొన్నిసార్లు రిపేర్ చేయించడానికి తీసుకువెళ్తే ఆ మెకానిక్ అంటారు, ఇంకెంతకన్నా రిపేర్ చేయలేమండి, ఇంకా రిపేర్ చేసే స్థాయి కూడా దాటిపోయాయి, ఇంకా బాగా వాడి అరిగిపోయి ఇంకా రిపేర్కి కూడా పనికిరాదు, కొత్త వస్తువు కొనుక్కోండి అని చెప్తారు. కానీ రాత్రికాల సమయంలో నీవు నేను సేవిస్తున్న దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, పాడైపోయిన, విరిగిపోయిన, పగిలిపోయిన నీ బ్రతుకును ఆయన తిరిగి బాగు చేయడానికి, తిరిగి సమకూర్చడానికి, తిరిగి నూతనపరచడానికి, తిరిగి మరొక మాటలో చెప్పాలంటే కోల్పోయిన స్థితి కన్నా ఇంకా శ్రేష్టమైన ఆత్మీయ స్థితిలో నిన్ను నిలబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నా సందేశం యొక్క అంశము సమకూర్చే దేవుడు, గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. మన దేవుడు సమకూర్చే దేవుడు. చాలాసార్లు పోయిన సమయం తిరిగి రాదు అంటారు, అవునా కాదా? పోయిన సమయం వస్తుందండి. కాలం ఎవరి కోసం ఆగదు కదా, కాలం ఎవరి కోసం ఆగదు. మనం టైం చూసినా చూడకపోయినా టైం తిరుగుతూనే ఉంటుంది. మనం టైంని గురించి ఒక శ్రద్ధ కలిగి ఉన్నా లేకపోయినా సమయం దాటిపోతూనే ఉంటుంది. పోయిన సమయము, పోయిన కాలము తిరిగి రాదు. కొన్నిసార్లు పోయిన అవకాశాలు తిరిగి రావు. ఇక ప్రాణం గురించి మాట్లాడుకుందాం. ప్రాణం ఉన్నప్పుడే నిలబెట్టుకోవాలి, కానీ ప్రాణం పోయిన తర్వాత ప్రాణం వస్తుందా? రాదు. అయితే ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, నీ జీవితంలో నువ్వు ఏవి కోల్పోయావో ఇంతవరకు దేవుని విడిచిపెట్టి, ఒకవేళ విశ్వాస మార్గాన్ని విడిచిపెట్టి పాపంలో పడిపోయి, ఒకవేళ శోధనకు లోనై నీ జీవితంలో దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు కోల్పోయిన స్థితిలో నీవు ఉన్నట్లయితే రిమెంబర్ దట్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. మనుషుల దగ్గర ఒక మాట ఎక్కువ వినబడుతూ ఉంటుంది. అదేంటంటే గెట్ 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 ఫర్గెట్. ఇవ్వండి, ఇంకా ఇవ్వండి, ఇంకా ఇవ్వండి, ఇంకా పొందుకోవాలి, ఇంకా పొందుకోవాలని అన్నీ తీసుకొని ఎవరు మేలు చేశారో, ఎవరు ఇచ్చారో, ఎవరు మనకు ప్రయోజనకరంగా ఉన్నారో, ఎవరు మనకు దీవెనకరంగా ఉన్నారో వాళ్ళని మర్చిపోతాం. అది మనుషుల యొక్క నైజము, మానవ స్వభావం. కానీ దేవుని స్వభావం ఏంటి అని ఆలోచన చేస్తే హీ గివ్స్, హీ గివ్స్, హీ గివ్స్ అండ్ హీ ఫర్గివ్స్. ఇస్తూనే ఉంటాడు దేవుడు. దేవుడు ఎప్పుడైనా విసుక్కుంటాడండి? దేవుడు ఎప్పుడు విసుక్కోడు. మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన అడుగుతున్నప్పుడు, ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు సమయోచితమైన సహాయం దయచేసే దేవుడు. ఆయన తన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరత తీరుస్తూనే ఉంటాడు. ఆయన ఎన్నడూ కూడా మొండి చేయి చూపించాడు, ఇంకా అయిపోయినాయి అమ్మా, నా దగ్గర రిసోర్సెస్ లేవు, ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ రిసోర్సెస్, ఇంకా నీకు లిమిట్ అయిపోయింది, ఇంతకన్నా నువ్వు ఇంకెక్కువ అడిగితే పొందుకోలేవా అని దేవుడు ఎన్నడూ చెప్పడు. దేవుడు ఇస్తూనే 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 ఉంటాడు, క్షమిస్తూనే ఉంటారు. అయితే ఈ రాత్రికాల సమయంలో నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుడు కేవలము నూతనమైనవి మన జీవితంలో ఇచ్చే దేవుడు మాత్రమే కాదు, కానీ కోల్పోయిన వాటిని కూడా ఆయన తిరిగి దయచేసే దేవుడు. కొన్నిసార్లు మనము ఏం కోల్పోతున్నామో కూడా మనకు అర్థం కాదండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ మీరు షాప్కి వెళ్ళి ఒక 5 కేజీలు షుగర్ కొన్నారనుకోండి, 5 కేజీలు పంచదార కొన్నారు. 5 కేజీలు పంచదార కొని ఒక బ్యాగ్లో తీసుకొస్తున్నారు. ఆ బ్యాగ్కి చిన్న రంధ్రం ఉంది కింద. అయితే రియలైజ్ అవ్వం కొన్నిసార్లు. హోల్ ఏదైనా పడిపోతే మనం బరువు బాగానే ఉంది కదా, చిన్నగా అందులోంచి కిందకి పోతూ ఉంటాయి అన్నమాట. లోపల ఉన్న సామాన్లన్నీ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి, జారిపోతూ ఉంటాయి. మనకేమి ఇంటికి వచ్చే వరకు రియలైజేషన్ రాదు. ఏమనంటే దారి పొడుగునా వేస్ట్ అయిపోయింది, అందులో ఉన్న సామాన్ అంతా కూడా బయటికి. కొన్నిసార్లు కొన్ని కోల్పోతూ ఉంటాము. కోల్పోతున్నామని గ్రహింపు కూడా మనకు ఉండదు. బట్ వన్ ఫైన్ డే, ఒకానొక సమయం వచ్చేసరికి అప్పుడు కళ్ళు తెరుచుకుంటాయి, అయ్యో ఇంతకాలము ఇన్ని నేను కోల్పోయానా అని. కొన్నిసార్లు మనకి గ్రహింపు వచ్చి మన కళ్ళు తెరుచుకున్న తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం, చాలా రిగ్రెట్ అవుతూ ఉంటామండి, చాలా మరి జీవితంలో వేదన పడుతూ ఉంటాం. తాగుడుకు బానిస అయిన వాళ్ళని కూడా మనం ఆలోచన చేస్తే తాగుతూ ఉంటారు. ఆల్కహాల్ కన్జంప్షన్ అదొక అడిక్షన్ లాగా అయిపోతుంది. ముందు ఒక బాటిల్తో స్టార్ట్ చేసి 2 బాటిల్, 3 బాటిల్, 4 బాటిల్ తాగుతూనే ఉంటారు. వాళ్ళు మర్చిపోయే విషయం ఏంటంటే, గ్రహించని విషయం ఏంటంటే, లోపల ఉన్న లివర్ నెమ్మదిగా డ్యామేజ్ అది బయటపడిన రోజు అర్థమవుతుంది. ఏమనంటే ఇంతకాలం లివర్ని పాడు చేసుకుంటా, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటా వచ్చారని. కొంతమంది స్మోకింగ్కు బానిస అయిన వారు ఉంటారు. వారికి కూడా అర్థం కాదు
ఏం కోల్పోతున్నారు అనేది. లంగ్స్కు మరి వారి లంగ్స్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి కనపడకుండా, కానీ వాళ్ళు అనుకుంటారు అంతా బాగానే ఉన్నాను కదా, పైకి అంతా బాగానే ఉన్నాను కదా, నా రూపం అంతా బాగానే ఉంది కదా, నాకు సిమ్టమ్స్ ఏమీ అనిపించడం లేదు కదా అన్నట్లుగా. కొన్నిసార్లు ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవునితో కొన్నిసార్లు దూరం జరిగిపోతూ ఉన్నప్పుడు ఆత్మీయ విలువలు కొన్నిసార్లు మరి పతనం అయిపోతున్న స్థితిలో, దేవునికి దూరం అయిపోతున్న స్థితిలో కూడా శ్రేష్టమైన ఆత్మీయ అనుభవాలన్నీ పోగొట్టుకుంటూ ఉంటాం. అప్పుడు అనిపిస్తుంది బాగానే ఉన్నాను కదా, ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, ఇలాంటి సభలు ఉన్నప్పుడు నేను వెళ్తూ ఉన్నా, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాను, అప్పుడప్పుడు దేవుని వాక్యాన్ని కూడా చదువుతూ ఉన్నాను కదా, రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకుంటున్నాను, అంతా బాగానే ఉంది అనుకుంటాం. కానీ ఆత్మీయంగా కొన్నిసార్లు దిగజారిపోతున్నప్పుడు కూడా మనకు తెలియకుండానే చాలా నష్టాన్ని మనం కొని తెచ్చుకుంటూ ఉంటాము. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకురాలిగా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. నీవేది కోల్పోయావో అది దేవుడు నీకు తిరిగి దయచేయాలని ఆశిస్తున్నాడు. దేవునితో నీకున్న సాన్నిహిత్యము, నీవు కోల్పోయిన ఆనందము, నీవు కోల్పోయిన సమాధానము, నీవు కోల్పోయిన ఆరోగ్యము, నీవు కోల్పోయిన శ్రేష్టమైన దీవెనలు ఏవైతే ఉన్నాయో ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన నీకు తిరిగి దయచేయాలని కోరుకున్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. పొలంలో పనిచేసే రైతులు గురించి ఆలోచన చేస్తే సంవత్సరం అంతా వారు కష్టపడి ఆ పొలాన్ని దున్ని విత్తనాలు నాటి ఆ తర్వాత ఆ మొక్కలు చక్కగా పెరిగి పంట చేతికొచ్చే సమయానికి ఒకవేళ చీడ పురుగులు, పసర పురుగులు, గొంగళి పురుగులు, మిడతలు వచ్చి ఆ పంటనంతా ధ్వంసం చేస్తే ఆ రైతు యొక్క బాధ వర్ణనాతీతం. చాలాసార్లు అకాల వర్షాలు పడినప్పుడు సడన్గా పంటలన్నీ నాశనం అయిపోగానే వార్తల్లో కూడా చూపిస్తూ ఉంటారు. కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నం చేశారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అని కూడా కొన్నిసార్లు చూస్తుంటాం. కొన్నిసార్లు దృశ్యాలు ఏం చూపిస్తూ ఉంటారంటే రైతులు తల మీద ఒక గుడ్డ కప్పుకొని చాలా నిరాశగా కూర్చుని నీరు గారిపోయిన స్థితిలో కూర్చుని ఉండడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తుంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే తినివేసిన నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ఏవైతే దేవుని ప్రజలు కోల్పోయారో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, కోల్పోయిన వాటన్నిటినీ నేను మీకు తిరిగి దయచేస్తాను. ఆ తర్వాత 26వ వచనంలో కూడా ఒక శ్రేష్టమైన వాగ్దానం ఉంది. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. మై పీపుల్ విల్ నెవర్ బీ అషేమ్డ్. ఉన్నవంతా కోల్పోయిన తర్వాత, ఆశలన్నీ అడియాశలు అయిపోయిన తర్వాత, జీవితం ఒక మాటలో చెప్పాలంటే 0 స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత, మనసులో ఒక మాటలో చెప్పాలంటే కృంగుదల, నేను ఓడిపోయాను, ఇక జీవితంలో తిరిగి లేవగలనా, ఈ వైఫల్యాన్ని నేను అధిగమించగలనా అనే స్థితికి వచ్చిన తర్వాత, సిగ్గుతో మన ముఖములు కప్పబడిన తర్వాత దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునొందరు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో సమకూర్చే దేవుడు అనే అంశం కింద 3 ప్రాముఖ్యమైన మాటలు నేను చెప్పి త్వరగా నా సందేశాన్ని ముగిస్తాను. నాకు తెలిసి రేపు ఆదివారం మాకు కూడా క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రిలో 7 గంటలకే మొదటి ఆరాధన ప్రారంభమవుతుంది. కనుక త్వరగా దేవుని వాక్యాన్ని మీకు అందించి మిమ్మల్ని మీ గృహాలకు పంపించే ప్రయత్నం చేస్తాను. ఇందాక నేను ఒక మాట చెప్పాను, కొన్నిసార్లు మనం కోల్పోతాము, కోల్పోయిన వాటిని గూర్చిన గ్రహింపు కూడా ఉండదు. కానీ అంత కోల్పోయిన తర్వాత ఒకరోజు కళ్ళు తెరుచుకుంటాయి, ఒకరోజు కనువిప్పు వస్తుంది. ఇంత కోల్పోయానా, ఇంతకాలము వాజ్ ఇట్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్ ఆఫ్ లూజింగ్. ఏదైనా ఏ వ్యక్తి అయినా కూడా అంతా ఒకేసారి పోగొట్టుకోడండి. గ్యాంబ్లింగ్లో అట్లా ఉంటుందండి. గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు కదా కొంతమంది, ఆన్లైన్ బెట్టింగ్లు, గ్యాంబ్లింగ్లు ఈ రోజులు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. యవనస్తులు చాలామంది జూదానికి బాగా బానిసలు అయిపోతూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ఈజీ మనీ కావాలి. ఆ మధ్యలో నేను వార్తాపత్రికలో ఒక మాట చదివాను. ఒక తండ్రి తన జాబ్ నుంచి రిటైర్ అయ్యి దాదాపు 43 లక్షలు అమౌంట్ బెనిఫిట్ వచ్చిందంట. ఆ తండ్రి తన జీవితకాలం అంతా కష్టపడి రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్గా 43 లక్షల రూపాయలు వస్తే
కొడుకు, ఆ తండ్రికి ఒకే ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు ఏం చేశాడంటే వాళ్ళ నాన్నకు చెప్పకుండా వాళ్ళ నాన్న యొక్క మరి బ్యాంకింగ్ డీటెయిల్స్ కనుక్కొని ఆన్లైన్ బ్యాంకింగ్లోకి వెళ్ళిపోయి ఆ 43 లక్షల రూపాయలు మరి జూదంలో పెట్టేసి మొత్తం కోల్పోయాడండి. మీరు ఊహించవచ్చు ఆ తండ్రి యొక్క వేదన, ఆ తండ్రి ఎంత బాధపడి ఉంటాడో. ఒక్కసారి ఆ గ్యాంబ్లింగ్లో డబ్బులు పెట్టి పోయిన తర్వాత, బెట్టింగ్లో డబ్బులు పెట్టి పోయిన తర్వాత పోయిన డబ్బులు మళ్ళీ తిరిగి రావు. నిజమే, చాలామందికి మరి జీవితంలో కోల్పోతున్నప్పుడు అర్థం కాదు. దే లైక్ టు టేక్ ఛాన్సెస్. వాళ్ళు అనుకుంటారు ఏమో కలిసి వస్తుందేమోలే, డబ్బులు ఒకవేళ కలిసి వస్తాయేమోలే అన్నట్లుగా. ఒకవేళ నీ కష్టార్జితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావా యవన బిడ్డ? నీ తల్లిదండ్రుల యొక్క కష్టార్జితాన్ని పాడు చేస్తున్నావా? జాగ్రత్త, దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. కానీ గ్యాంబ్లింగ్ ద్వారా, జూదం ద్వారా మరొక విధంగా మనం డబ్బు సంపాదించటము దేవుని చిత్తము ఎన్నడూ కూడా కాదు. గమనించు. ఒకవేళ అటువంటి మార్గాల్లో నువ్వు ఉన్నట్లయితే, అటువంటి స్థలాల్లో నువ్వు ఒకవేళ డబ్బులు పెడుతున్నట్లయితే ఈరోజే ఆ పని చేయడం మానుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. కొన్నిసార్లు కోల్పోతాము. ఈ జూదాల్లో అలాంటి వాటిలో అయితే వెంటనే పోయే అవకాశాలు ఉంటాయి. కానీ కొంతమంది వారి జీవితంలో ఇట్స్ అ గ్రాడ్యువల్ లాస్. కొంచెంగా ఒక్కొక్క మెట్టు అన్నట్లుగా దిగి ఆ తర్వాత పూర్తిగా వారి జీవితంలో నష్టపోయిన స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మొట్టమొదటి అంశం నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, నీ జీవితంలో నువ్వేమి కోల్పోయావో అది దేవునికి తెలుసు, అది దేవుడు చూస్తున్నాడు కూడా. God knows what you have lost and God is also watching what you have lost. ఒక మాట చెప్పండి, కోల్పోయిన వ్యక్తికి ఎక్కువ బాధ, చూసే వాళ్ళకి ఎక్కువ బాధ? కోల్పోయిన వ్యక్తికి, అంతే కదా. కొన్నిసార్లు ఒక మాట మనం ఎక్కువ మరి అనుకుంటూ ఉంటాం, మనిషి విలువ, మనిషి వెళ్ళిపోయిన తర్వాత, మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదంట. ఒక మనిషిని కోల్పోయిన తర్వాత ఆ మనిషి యొక్క విలువ బాగా అర్థమవుతుంది. నిజమే, ఎవరు కోల్పోతారో ఆ కోల్పోయిన వారికి ఉన్న బాధ వర్ణనాతీతం. అదొక బంధమైనా, అదొక వ్యక్తి అయినా, అదొక మరి డబ్బు సంబంధమైన పరిస్థితి అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లూజర్ ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ద లాస్. ఒక నష్టం అనేది ఎక్కువగా తీవ్ర స్థాయిలో ఎవరిని బాధ పెడుతుంది అంటే, ఏ వ్యక్తి కోల్పోయాడో ఆ వ్యక్తిని తాను కోల్పోయిన పరిస్థితి ఎక్కువగా బాధిస్తుంది. అలాంటి స్థితిలో అన్నీ ఉన్నప్పుడు అందరికీ మనం కనబడతాం. కానీ జీవితంలో కోల్పోయాము, నష్టపోయాము అన్నాక మనుషులు కన్నెత్తి కూడా చూడడానికి ఇష్టపడరండి. దిస్ ఇస్ హ్యూమన్ టెండెన్సీ అండ్ హ్యూమన్ సైకాలజీ. ఇది మనుషుల యొక్క మనస్తత్వం. ఏంటంటే అన్నీ బాగున్నప్పుడు, మన దగ్గర అంతా ఉన్నప్పుడు, మన దగ్గర సమృద్ధి ఉన్నప్పుడు, మన దగ్గర మోర్ దెన్ ఇనఫ్ సర్ప్లస్ ఉంది అంటే, ఈ వ్యక్తి మనకు అవసరమైతే కొంచెం డబ్బులు సర్దుతాడండి, ఈ వ్యక్తి మనకు అవసరమైతే సహాయం చేస్తాడు అన్న స్థితిలో మనం ఉంటే, మనతో మనుషులు టచ్లో ఉండడానికి ఇష్టపడతారు, మనతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు, మనకు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటారు, మనల్ని అప్పుడప్పుడు వచ్చి దర్శించుకొని లేకపోతే చూసి వెళ్తూ ఉంటారు. అదే ఒకవేళ జీవితంలో నష్టపోయిన తర్వాత మనుషులు మన వైపు కన్నెత్తి కూడా చూడడానికి ఇష్టపడరు. ఎందుకంటే అమ్మో, నేను వెళ్ళి పలకరిస్తే అప్పు అడుగుతారేమో, నేను వెళ్ళి పలకరిస్తే సహాయం చేయమంటారేమో, నేను వెళ్ళి పలకరిస్తే ఒకవేళ నా మీద ఆధారపడతారేమో అని. ఒకవేళ నువ్వు కష్టంలో, నష్టంలో ఉంటే మనుషులు కన్నెత్తి చూడడానికి కూడా నిన్ను ఇష్టపడరు. అయితే ఈ రాత్రికాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు నువ్వు ఏమి నష్టపోయావో ఆయనకు సంపూర్ణంగా తెలుసు. నీవు పొందిన నష్టము వలన, నీవు కోల్పోయిన వాటి వలన నువ్వు ఎంత వేదన పొందుతున్నావో నీ ప్రభువుకు బాగా తెలుసు. అందుకే ఆది కాండంలో హాగరు అనే స్త్రీ మనకు కనపడుతుంది. అబ్రహాము శారాల యొక్క మరి దాసిగా ఉన్న హాగరు, ఆమె ఒక ఐగుప్తీయురాలు. కానీ అబ్రహాము ఇంటిలోనికి ఆమె దాసిగా వచ్చిన తర్వాత ఆమె కూడా భక్తి మార్గాన్ని అలవర్చుకుంది. ఆమె కూడా అబ్రహాము శారాల యొక్క దేవుని గురించి, సర్వశక్తుడైన దేవుని గురించిన గ్రహింపులోకి ఆమె వచ్చింది. ఒకానొక సందర్భంలో అబ్రహాము ఇంటిలో నుండి ఆమె గెంటి వేయబడిన సందర్భంలో ఆమె అరణ్యంలో తిరుగులాడుతున్నప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడితే ఆమె దేవునికి ఒక పేరు పెట్టిందండి. ఆ పేరు ఏంటంటే ఎల్రోయి, చూచుచున్న దేవుడవు నువ్వేనయ్యా. ద ఫస్ట్ ఉమెన్ హూ నేమ్డ్ గాడ్. హాగర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆమె దాసి అండి.
ఆమె ఒక ఐగుప్తీయురాలు, ఆమె అన్యురాలు, ఆమె యూదురాలు కాదు, ఆమె దేవుని మరి ముందు నుంచి తెలుసుకున్న స్త్రీ కాదు, ఏర్పరచబడిన వంశంలో నుండి వచ్చిన స్త్రీ ఆమె కాదు, ఆమె ఒక స్త్రీయే. అయినప్పటికీ హాగరులో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవునికి పేరు పెట్టిన మొట్టమొదటి స్త్రీ ఆమె. చూచుచున్న దేవుడవు నీవే, ఎల్రోయి అనే పేరు పెట్టింది. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ అనుకుంటున్నావేమో, నాకున్న వేదన ఎవ్వరూ చూడలేరండి, ఎవరికి చూడడానికి కూడా నేను అవకాశం ఇవ్వలేను. కొన్నిసార్లు మనలో ఉన్న బాధ మనం బయట పెడితే మనకు ఒక భావన కలుగుతుంది. అదేంటంటే, నేను బాధపడుతున్నానంటే బహుశా ఎదుటి వాళ్ళు నన్ను ఇంకా చులకన చేస్తారేమో, నన్ను ఇంకా చిన్న చూపు చూస్తారేమో. అందుకని బయటకి చాలా డంబంగా, చాలా గర్వంగా, చాలా ధైర్యంగా, అంత బాగుంది, దర్జాగా ఉంది నా జీవితం, నాకు అసలు ఏ కొరత లేదు అన్నట్లుగా కొన్నిసార్లు బయటకి మనం నటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామండి. కారణం ఏంటంటే, మనుషులు నన్ను చూసి జాలిపడడం నాకు ఇష్టము లేదు, నేను ఏడుస్తున్నానని ఎవ్వరికి తెలియడం నాకు ఇష్టము లేదు. బట్ గ్రీఫ్ ఇస్ రియల్, పెయిన్ ఇస్ రియల్. వేదన అనేది వాస్తవమైనది, బాధ అనేది వాస్తవమైనది. కొన్నిసార్లు వెళ్ళే వారికి తెలుసు ఆ వేదన, ఆ బాధ ఎంత లోతైనదో. ఆనాడు హాగరు దేవునికి పేరు పెట్టింది, చూచుచున్న దేవుడవు నీవే. ఒకవేళ నీవున్న నష్టం చుట్టుప్రక్కలున్న మనుషులకు తెలిసి నిన్ను నిందిస్తున్నారేమో, నువ్వు ఇలా చేసావు కాబట్టి ఈ నష్టం వచ్చింది. చూడండి, కుటుంబాలలో యూజువల్గా ఇది జరుగుతూ ఉంటుంది. భార్య భర్తలు, కొంతమంది భర్తలకు ఒక అలవాటు ఉంటుంది, ఏంటంటే ఏది భార్యకు చెప్పరు. ఎందుకండి, నేను చేసేస్తాను కదా, నేను చూసేసుకుంటాను కదా అని ఏది భార్యకి చెప్పకుండా అన్నీ మరి సింగిల్గా నిర్ణయాలు తీసుకొని చేసేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏదైనా ఒక గొప్ప నష్టం వచ్చింది అనుకోండి, గొప్ప నష్టం, గొప్ప లాస్ వచ్చింది. ఇప్పుడు భార్య ఏమంటుంది, నాకు ఒక మాటన్నా చెప్పకపోయారా, నన్ను ఒక మాటన్నా అడగకపోయారా, పోనీ మన పాస్టర్ గారి సలహా అన్నా తీసుకోకపోయారా, పోనీ మీ ఇంట్లో పెద్దల సలహా అన్నా తీసుకోకపోయారా, ఎందుకండి ఎవరి సలహా తీసుకోకుండా ఒక్కరే అలా ఆలోచన చేసి తప్పుడు నిర్ణయము తీసుకున్నారు. ఈరోజు ఇంత నష్టానికి కారణం ఏంటంటే, మీరు ఇక్కడున్న భార్య భర్తలకు ఒక సలహా ఇవ్వాలని ఆశపడుతున్నాను. మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీ భార్యకి చెప్పండి, మీ భార్యకి చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకోండి. అప్పుడు ఒకవేళ నష్టం వచ్చింది అనుకోండి, ఇంకిద్దరు మౌనంగా ఉంటారు, ఎందుకంటే ఇద్దరు ముందే డిస్కస్ చేసుకున్నారు కదా. ఏదేమైనప్పటికీ భార్య భర్తల మధ్యలో అరమరికలు ఉండడానికి వీలు లేదు. కుటుంబ జీవితంలో ప్రార్థనాపూర్వకంగా మరి భార్య భర్తలు ఇద్దరు కలిసి మరి ఏది శ్రేష్టమైనదో, ఏది వాక్యానుసారమో, ఏది మంచిదో దేవుని కృప మీద ఆధారపడి మంచి ఆలోచన తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మన ఆలోచనలు సఫలపరిచి ఆయన జయమిచ్చి ముందుకు నడిపిస్తారు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు పొందుకున్న నష్టాన్ని బట్టి నీ చుట్టూ ఉన్న కుటుంబీకులందరినీ నిందిస్తున్నారేమో, తొందరపాటుతో నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు కాబట్టి ఇంత నష్టం వచ్చింది మనకి. ఒకవేళ చుట్టూ ఉన్నవారు నిందించకపోయినా నీ లోపల నీకే ఒకవేళ ఒక రిగ్రెట్ ఉందేమో, నీ లోపల నీకే నీ మనస్సు నిన్ను గద్దిస్తూ ఉందేమో, నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం వలన, నేను తీసుకున్న తొందరపాటు నిర్ణయం వలన, నా పొరపాటు వలన ఈరోజు నా కుటుంబం అంత బాధపడుతుంది, ఈరోజు నా స్థితి మరి ఇంతగా దిగజారిపోయిందని ఒకవేళ నీవు లోపల కృంగిపోతున్నావేమో, లోపల బాధపడుతున్నావేమో, ప్రేమ దేవుని బిడ్డ గమనించు. దేవుడు నువ్వు ఏమి నష్టపోయావో చూస్తున్నాడు, ఎలా నష్టపోయావో చూస్తున్నాడు, నీ స్థితి ఆయన జాగ్రత్తగా గమనిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నీవున్న నష్టంలో, నీవున్న కష్టంలో, నీవున్న కోల్పోయిన స్థితిలో ఆయన నీకు చాలా దగ్గరగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 34వ కీర్తన 18వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 34వ కీర్తన 18వ వచనం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విరిగిన హృదయము గలవారికి గాడ్ ఇస్ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్టెడ్. క్లోజ్గా ఉంటాడంట దేవుడు. ఎంతమందికి దేవునితో క్లోజ్నెస్ కావాలండి? దాని కొరకు తాపత్రయపడాలండి. క్లోజ్ ఫ్రెండ్ అండి, క్లోజ్ బెస్టీ అండి కదండి. ఏ క్లోజ్నెస్ అయినా లిమిట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావో వాళ్ళ వల్ల ఎక్కువ గాయం అవుతుంది, జాగ్రత్త. నువ్వు ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటావో వాళ్ళు నీ నమ్మకాన్ని ఒకరోజు వమ్ము చేస్తారు, జాగ్రత్త.
ఈ లోకంలో ఏ బంధం కూడా నీకు సంపూర్ణంగా తృప్తినివ్వదు. ఈ లోకంలో ఏ బంధమైనా నీకు సంపూర్ణమైన ఆనందమును, నెమ్మదిని, క్షేమాన్ని ఇవ్వదు. గుర్తుపెట్టుకో. నువ్వు అత్యంత సమీపంగా, అత్యంత సన్నిహితంగా ఎవరితో ఉండాలని ఆశపడాలంటే దేవునితోనే. దేవుడు విరిగిన స్థితిలో, విరిగిన హృదయం గలవారికి ఆయన ఆసన్నుడు అనే మాట వాక్యంలో వ్రాయబడింది. గాడ్ ఇస్ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్టెడ్. ఒక మాట చెప్పమంటారా? మనుషుల దగ్గరికి వెళ్ళే కొద్దీ వాళ్ళలో ఉన్న బలహీనతలు పెద్ద కనబడతాయండి మనకి. కొన్నిసార్లు దూరపు కొండలు నునుపు కదా. దూరం నుండి చూసి ఓ వీళ్ళు ఇదేమో అదేమో అని ఏదేదో అనుకుంటాం, ఏదేదో ఊహించుకుంటాం. బట్ ద రియాలిటీ మే బీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు వాట్ యూ హ్యావ్ ఇమాజిన్డ్ అండ్ ఎక్స్పెక్టెడ్. కానీ వాస్తవము నువ్వు ఊహించిన దానికి కరెక్ట్గా ఆపోజిట్, విరుద్ధంగా ఉండొచ్చు. కానీ ఇంకొక మాట చెప్పమంటారా? దేవుని గురించి దూరం నుండి నువ్వేమనుకున్నావో ఆయనకు దగ్గరకు వెళ్ళే కొద్దీ నువ్వు అనుకున్న దానికన్నా ఇంకా మంచోడు, నువ్వు అనుకున్న దానికన్నా ఇంకా ప్రేమ కలిగిన వాడు, నువ్వు అనుకున్న దానికన్నా ఇంకా దయగలిగిన వాడు, నువ్వు అనుకున్న దానికన్నా ఇంకా శ్రేష్ఠుడు, నువ్వు అనుకున్న దానికన్నా ఇంకా సహాయం చేసేవాడు, నువ్వు అనుకున్న దానికన్నా ఇంకా ఇంకా ఇంత మంచోడా అని యేసయ్యకు దగ్గరగా వెళ్ళే కొద్దీ నీ హృదయము ఆనందముతో పరవశిస్తుంది తప్ప నిరాశతో నీ గుండె పగిలిపోయే పరిస్థితి ఎన్నడూ రాదండి. మానవ బంధాల్లో వచ్చినట్లు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ కుటుంబీకులైనా, నీ స్నేహితులైనా, నీ బంధువులైనా, నీ ఆప్తులైనా, ఏ బంధమైనా ఖచ్చితంగా ఒక దినాన నీవు డిసప్పాయింట్ అవుతావు హ్యూమన్ రిలేషన్స్లో. కానీ దేవునితో నీకున్న అనుబంధంలో యు విల్ నెవర్ ఎవర్ బీ డిసప్పాయింటెడ్. ఎన్నడూ కూడా నువ్వు నిరాశ పడవు. ఇంకొక మాటలో చెప్పాలంటే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికుడు దేవుడు. ఆయన కార్యాలు కూడా అత్యధికంగానే. ఆ మాట ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది కదా. అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికంగా చేసే దేవుడని. ఆ మాట నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషుల పరిస్థితి ఏంటంటే అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా తక్కువ ఇస్తారండి. ఏంటండి, ఇంత అడుగుతున్నావా? నా దగ్గర అంత లేదులే, అంత ఉంటుంది కానీ అంత లేదంటారు కదా. కబుర్లు కదండి. ఈ రోజుల్లో మాటలు చెప్పేసి బ్రతికేస్తూ ఉంటారండి. యథార్థత కరువైపోతూ ఉంది, నిజాయితీ కరువైపోతూ ఉంది. దేర్ ఆర్ వెరీ లెస్ పీపుల్ హూ లివ్ అ లైఫ్ ఆఫ్ ఇంటిగ్రిటీ. బయటకి లేనిది ఉన్నట్లు నటించడం, ఉన్నది లేనట్లు అబద్ధాలు చెప్తూ బ్రతికే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. కానీ యథార్థంగా బ్రతికే వాళ్ళు కొరత ఏర్పడుతూ ఉంది. కొదువుగా ఉన్నారు ఈ లోకంలో. కానీ మనుషుల దగ్గరకు ఒకవేళ నువ్వు వెళ్ళి నాకు ఇంత సహాయం చేయంటే అంత నా దగ్గర ఎక్కడ ఉందిలే అంటారు. అంతగా 10 అంతలు ఉంటుంది బ్యాంక్ అకౌంట్లో. కానీ ఏమంటారంటే ఎంత ఉందో చెప్తే ఇవ్వమని అడుగుతారు కదా. అందుకని అంత నా దగ్గర ఏముందిలే అని అబద్ధాలు చెప్తారేమో. మనుషులు నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా తక్కువగానే నీకు సహాయం చేస్తారేమో. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు, ప్రేమామయుడైన దేవుడు, తన స్వంత కుమారుని మన కొరకు ఇయ్యడానికి వెనుదీయని దేవుడు, ఆయనతో పాటు సమస్తము మనకు ధారాళముగా దయచేసేవాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయ శక్తిమంతుడైన దేవుడు. ఈ రాత్రికాల సమయంలో విరిగిన హృదయంతో నువ్వు ఉన్నావా? విరిగిన స్థితిలో నువ్వు ఉన్నావా? బహుశా నీ కుటుంబీకులకు కూడా నువ్వు ఒక బర్డన్గా ఫీల్ అవుతున్నారేమో, ఒక భారంగా మారిపోయావేమో. నువ్వు నీ బ్రతుకు నీకే ఒక భారంగా ఉందేమో. ప్రభు చేతులకు నీ జీవితాన్ని అప్పగించు. ఆనాడు పగిలిపోయిన ఆ కుండ, పగిలిపోయిన ముక్కలు ఆ కుమ్మరి చేతిలో పెట్టిన తర్వాత ఆ కుమ్మరి బాధ్యత తీసుకున్నాడండి. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు షేప్ ఇట్ ఇంటూ అ బ్యూటిఫుల్ వెసల్. ఆ పగిలిపోయిన ముక్కలను ఒక అందమైన పాత్రగా తీర్చిదిద్దే బాధ్యత నాది అని ఆనాడు కుమ్మరి బాధ్యత తీసుకున్నట్లుగా ఈ రాత్రికాల సమయంలో మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు బాగు చేయలేరు నిన్ను. మనుషుల దగ్గరకు వెళ్తే నీకు సహాయం చేయలేరు, నిన్ను సమకూర్చలేరు, నువ్వు కోల్పోయిన వాటిని తిరిగి నీకు దయచేయలేరు. కానీ దేవుని దగ్గరకు నువ్వు రాగలిగితే ఆయన నీకు ఆసన్నుడుగా ఉంటారు, ఆయన నీకు దగ్గరగా ఉంటారు, నీ పరిస్థితిలో నీకు సహాయం చేస్తారు. నీవున్న స్థితిలో రెండవ అంశం చూడండి, దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని మాటను పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలండి? కొన్నిసార్లు కొన్ని పట్టుకుంటాం మనం,
భర్త తిట్టిన తిట్టు పట్టుకుంటారు కొంతమంది. పట్టుకుంటారా లేదా? ఎంతకాలం పట్టుకుంటారు? బతికినంతకాలం పట్టుకుంటారు కొంతమంది కదండి. సంవత్సరాలు దొల్లిపోతూ ఉంటాయి. భర్త పాపం ఎప్పుడో మాట ఏదో అని ఉంటాడు కోపంతో, అది పట్టుకుంటుంది. ఇంకా పట్టుకొని చీటికి మాటికి అవకాశం మరి ఉన్న ప్రతిసారి అవసరం ఉన్నా లేకపోయినా ఆ పట్టుకున్న మాటను ఏం చేస్తూ ఉంటుందంటే బయటికి, నీవు నేను పట్టుకోవాల్సింది దేన్ని చెప్పమంటారా? గట్టిగా పట్టుకోవాల్సింది దేన్నో చెప్పమంటారా? దేవుని వాగ్దానాలు. సమకూరుస్తాను అని వాగ్దానం చేసిన దేవుని యొక్క మాట. అదే ఇందాక మనం చదివాము యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కడుపార తిని తృప్తి పొంది. పసర పురుగులు, మిడతలు, చీడ పురుగులు, గొంగళి పురుగులు, ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఏమన్నా ఆనందం ఇస్తున్నాయా ఆ 4 మాటల్లో? పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు, గొంగళి, వాటిలో ఏ ఒక్కటి మన ఇంట్లోకి వచ్చినా మరి రానివ్వం. ఇప్పుడు ఈ పురుగులన్నీ ఏం చేసాయంటే పంటే లేకుండా చేసేసాయి, పంటే ఇంటికి రాకుండా చేసేసాయి. కానీ దేవుని వాగ్దానం ఏంటంటే కడుపార తిని తృప్తి పొందునట్లుగా దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. నీ పరిస్థితి వేరేలా ఉంది, మోడుబారిపోయింది. నీ పరిస్థితి ఖాళీగా ఉంది. నీ పరిస్థితి ఒక 0 అనే స్థాయికి వెళ్ళిపోయింది. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, కడుపార తిని తృప్తి పొందేటట్లు ఐ విల్ గివ్ యూ అబండెన్స్ ఇన్ యువర్ ల్యాక్. నీకున్న కొరతలో నీకు నేను సమృద్ధిని ఇస్తానని దేవుడు వాగ్దానము. మన పరిస్థితి ఏంటంటే ఏదైనా ఖాళీ కానీ దాని మీద ఉంటుంది మనసు. అవునా కదా? ఏది లేదో దాని మీదే ఉంటుంది మనసు. అవునా కదా? ఇప్పుడు కిచెన్లో అన్ని రకాల పప్పులు ఉంటాయి, ఒక పప్పు డబ్బా ఖాళీ అవుతుంది. ఇప్పుడు దేని మీదకి వెళ్తుంది? ఆ పప్పు తెచ్చేదాకా భర్తను సాధిస్తూనే ఉంటారు. పెసరపప్పు అయిపోయింది, పెసరపప్పు అది మళ్ళీ వారం దాకా ఉండదు. కానీ ఈవిడ బాధ ఏంటంటే అన్ని డబ్బాలు నిండుగా. చూడండి, దట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ. మన మనుషుల యొక్క నైజం ఏంటంటే ఏ ఉన్నాయో వాటి గురించి పెద్దగా పట్టించుకో, ఏవి లేవో ఇక అదే భూతద్దంలో పెట్టుకొని అది లేదు, అది లేదు, అది లేదు. ఇక్కడ మనం గమనిస్తే పంటే లేదు, పంటను పురుగులన్నీ తినివేశాయి. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, కడుపార తిని తృప్తి పొందినట్లుగా ఐ విల్ మేక్ అబండెన్స్, ఓవర్ఫ్లో. నీ జీవితంలో సమృద్ధిని నేను ఇస్తాను, పొంగి పొర్లే అనుభవాలతో నీ జీవితాన్ని నింపుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో ఆరోగ్యాన్ని కోల్పోయావా? హ్యావ్ యూ లాస్ట్ హెల్త్? డాక్టర్స్ అంటున్నారేమో ఇంక ఈ పరిస్థితికి వస్తే ఇంకా మళ్ళీ కష్టం అండి, ఇంక ఇక్కడ నుంచి ఆరోగ్యం దిగజారిపోద్ది. ఈ రోజుల్లో మనం డాక్టర్ల కంటే గూగుల్ డాక్టర్ని బాగా నమ్ముతున్నాం. అవునా కదా? గూగుల్ డాక్టరు, ఆ తర్వాత యూట్యూబ్ డాక్టరు, ఆ తర్వాత వాట్సాప్ యూనివర్సిటీ కదండి. అక్కడ ఏమి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇంకా అవి చదివేసుకొని నమ్మేసి డిసైడ్ అయిపోతున్నాం. ఏదైనా శరీరంలో బలహీనతలు, అనారోగ్యం యొక్క సిమ్టమ్స్ ఏమైనా కనబడగానే గూగుల్లోకి వెళ్ళిపోయి కొట్టేస్తారనమాట. తలనొప్పి వస్తుంది, ఇటువైపు వస్తుంది, ఏ సమయంలో వస్తుంది అనగానే ఇంకా అక్కడ కింద పెద్ద లిస్ట్ వస్తుంది. అందులో కిందకి వెళ్తే ఒక మాట ఉంటుంది, ఇది ఫలానా భయంకరమైన వ్యాధి కూడా ఉండొచ్చు, ఒకవేళ ఆ వ్యాధి ముదిరితే అది చేతులు ఎత్తేసే స్థాయికి కూడా చేరిపోవచ్చు అనగానే మన మనసు ఎక్కడ పడిపోద్దంటే అక్కడ లాస్ట్ లైన్ మీద పడుతుంది. పడిపోయి ఇంక రాత్రి నిద్ర పట్టదు. ఏమో ఇది అదేనేమో, ఇది ఆ రోగానికి దారితీస్తుందేమో అని ఇక కృంగిపోయి జీవితం మీదే ఆశ కోల్పోతూ ఉంటారండి చాలామంది. ఇక పొద్దున్న లేవగానే అప్పగింతలు మొదలెట్టేస్తారు. నాకు ఏదో వచ్చేసింది, నా పరిస్థితి ఏమైపోతుందో నాకు. లెట్ మీ టెల్ యూ, పరమ వైద్యుడైన దేవుడున్నంత కాలము నీ మరణ శాసనాన్ని ఏ వ్యాధి రాయలేదు. స్తోత్రం కలుగునుగాక. నీ మరణ శాసనాన్ని ఏ వ్యాధి రాయలేదు. జీవాధిపతి అయిన దేవుడు, స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేసిన దేవుడు, ఐగుప్తీయులకు కలిగిన ఏ రోగము మీకు రానివ్వను, ఒకవేళ వచ్చినా మిమ్మల్ని స్వస్థపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఉండగా, డు నాట్ థింక్ దట్ డాక్టర్ హ్యాస్ అ ఫైనల్ సే. డాక్టర్ గారు చెప్పారండి ఇంక ఇదేనేమో ఆఖరి మాట అని నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూసినట్లయితే,
హిజ్కియా రాజు మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు చూడండి ఆ మాటలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. చాలండి. రాజు మరణకరమైన రోగం వచ్చింది, ఇల్లు చక్కబెట్టుకో, మరణం కాబోతున్నావు అనే మాట వినపడగానే పలానా స్థలంలో నా సమాధి చేయండి అని సమాధి ఏర్పాట్లు చేసుకున్నాడండి రాజు. పలానా బ్యాండ్ బాజంత్రీలతో నన్ను, నా బాడీని తీసుకువెళ్ళి బరీ చేయండి అని మాట్లాడా? రాజ్యంలో నా తర్వాత రాజు ఎవరు, నేను ఎవరికి అప్పగించాలి బాధ్యతలు అనుకున్నాడా? లేదు. దేవుడున్నాడు, సహాయం చేసే దేవుడున్నాడు, స్వస్థపరిచే దేవుడున్నాడు. నా పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటా, ఆయన శరణు వేడుకుంటా, ఆయన కృపను కోరుకుంటా, ఆయన పాదాల మీద పడతా, నాకు సహాయం దొరుకుతుందని దేవుని సన్నిధిలో రాజు అయినప్పటికీ తను తగ్గించుకొని కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే జవాబు పంపించాడు. స్తోత్రం కలుగునుగాక. కన్నీటి ప్రార్థన మీరు గమనించండి, వాక్యంలో ఎక్కడ చూసినా కన్నీటి ప్రార్థనకు వెంటనే వచ్చేయండి జవాబులు. స్తోత్రం కలుగునుగాక. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వీపింగ్ ప్రేయర్. కన్నీటితో చేసే ప్రార్థన యొక్క శక్తి అది. కన్నీటి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఒకవేళ మామూలుగా ప్రార్థన చేయడానికి అలవాటేమో, కన్నీటి ప్రార్థన అనుభవాన్ని నీ జీవితంలో నేర్చుకో, శ్రేష్టమైన జవాబులను పొందుకుంటావు. అన్నాడు హిజ్కియా కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే జవాబు పంపించారు. చూడండి 5వ వచనంలో, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. చాలండి. నీ ప్రార్థన అంగీకరించాను అని చెప్తే సరిపోద్ది దేవుడు. కానీ దేవుడు అంటున్నారు కన్నీళ్లు కూడా చూశాను అంటే అర్థం ఏంటంటే, నీ కన్నీటికి కూడా నా దగ్గర విలువ ఉందయ్యా. స్తోత్రం కలుగునుగాక. నీ కన్నీటికి మనుషుల దగ్గర లేదేమో విలువ. నీవు కన్నీళ్లు కారిస్తే నీ భర్త విసుకుంటున్నాడేమో, నీవు కన్నీళ్లు కారిస్తే ఎదుటి వాళ్ళకి అది నవ్వుగా ఉందేమో, నవ్వులాటగా. వీక్ పర్సన్ ఊరికే ఏడుస్తూ ఉంటారు, ప్రతిదానికి కన్నీళ్ళే, మోకరిస్తే ఎవరో చనిపోయినట్లు ఏడుస్తూ ఉంటారు వీళ్ళు అని ఒకవేళ దేవుడు తెలియని వారికి, విశ్వాస మార్గంలోకి రాని వారికి నీ కన్నీటి ప్రార్థన ఒక హేళనగా కనబడుతుందేమో, కానీ గాడ్ అక్నాలెడ్జ్ ద టీయర్స్ ఆఫ్ కింగ్ హిజ్కియా యొక్క కన్నీటిని దేవుడు అక్నాలెడ్జ్ చేశాడు. నువ్వు కన్నీళ్లు విడుచుట చూచాను. నువ్వెంత డీప్గా కన్విక్ట్ అయ్యి ప్రార్థన చేసావో, ఎంత లోతైన వేదనతో బాధతో ప్రార్థన చేసావో హిజ్కియా నేను చూశాను. నీ ప్రార్థన నాకు వినపడింది, నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఆయుష్ను దేవుడు పొడిగించాడు. యోబు భక్తుని గురించి మనం ఆలోచన చేస్తే, యోబు భక్తుని జీవితంలో హీ హ్యాడ్ సఫర్డ్ గ్రేట్ లాస్. గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్న గొప్ప భక్తిపరుడు, గొప్ప దైవజనుడు యోబు. అయితే గొప్ప నష్టాన్ని తన జీవితంలో పొందుకున్నాడు. ఏమేమి నష్టపోయాడు? ఒక మనిషి ఏం నష్టపోగలడో అన్నీ నష్టపోయాడండి. పిల్లలందరినీ కోల్పోయాడు, ఆస్తంతా కోల్పోయాడు, తన ఆరోగ్యం కూడా కోల్పోయాడు. ఇక ఎవరు మిగిలారంటే భార్య ఒక్కటే మిగిలింది. భార్య కూడా సపోర్ట్ చేసే వైఫ్ కాదు. షీ వాజ్ నాట్ ఎ సపోర్టివ్ వైఫ్. పక్కకు వచ్చి అంటుంది, దేవుని దూషించి చచ్చిపోయా, ఇంకా నువ్వు యథార్థతను వదలకుండా ఉంటావా అని ఒక మాటలో చెప్పాలంటే భార్య యోబు ప్రక్కకొచ్చి యోబుని శోధిస్తూ ఉంది. జోబ్ లాస్ట్ ఎవ్రీథింగ్, అన్నీ కోల్పోయాడు, కానీ యోబు గట్టిగా కొన్ని పట్టుకున్నాడండి. ఇందాక నేను ఒక మాట అన్నాను కదా, కొన్ని మనం పట్టుకుంటామని. ఏమి పట్టుకోవాలో అవి పట్టుకోవాలి. వ్యర్థమైన వాటిని పట్టుకుంటే నష్టపోతాం. యోబు ఏం పట్టుకున్నాడు, ఏమి వదలకుండా స్థిరంగా పట్టుకున్నాడు అని ఆలోచన చేస్తే తన భక్తిని విడిచిపెట్టలా. యోబు గ్రంథం 1వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, యోబు దేవుని విడిచిపెట్టలేదు, భక్తి మార్గాన్ని విడిచిపెట్టలేదు, స్తుతించే అనుభవాలను విడిచిపెట్టలేదు. యోబు గ్రంథము 1వ అధ్యాయం
21వ వచనం, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని అయి వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. స్తుతి వదల్లా. ఏం వదలలేదు? హీ డిడ్ నాట్ స్టాప్ ప్రైజింగ్ గాడ్. అది ఆయన లోపల ఉంది. నా ప్రభుని ఎప్పుడు స్తుతిస్తా, అన్నీ ఉన్నా స్తుతిస్తా, ఏమి లేకపోయినా నన్ను ఆశీర్వదించినా స్తుతిస్తా. నా ఆశీర్వాదాలన్నీ ఒకవేళ తీసేయడానికి ఆయన అనుమతించినా నేను ప్రభువును స్తుతిస్తా. యోబు గట్టిగా ఏం పట్టుకున్నాడంటే ప్రభువును స్తుతించే అనుభవాన్ని విడిచిపెట్టలేదండి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే యోబు జీవితంలో 10వ వచనం చూడండి, మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగమా అనేను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో అయినను పాపము భక్తి విడిచిపెట్టలా. దేవుని యందు భయభక్తులు, కష్టం రాగానే భక్తి చాలా ఈజీగా వదిలేస్తూ ఉంటాం. చాలాసార్లు చాలామందికి కష్టం రాగానే దేవుడు ఉంటే నాకెందుకు రావాలండి, దేవుడు ఉంటే ఈ కష్టాన్ని ఎందుకు తీసేయలేదు, ఈ కష్టం ఇంకెవరికో పంపించవచ్చు కదా, నాకెందుకు పంపించాడని కొన్నిసార్లు ఒక కష్టం, ఒక శ్రమ రాగానే బలహీనమైన ఆలోచనలు, బలహీనమైన మాటలు చాలా ఈజీగా, చాలా త్వరగా వచ్చేస్తూ ఉంటాయి. కానీ యోబును మనం గమనించినట్లయితే తన నోటి మాటల్లో కూడా దేవుణ్ణి దూషించలా. భక్తిహీనత ఎక్కడ కూడా యోబు తన జీవితంలో కనుపరచలేదు. తన యథార్థతను విడిచిపెట్టలేదు. ప్రభును స్తుతించే అనుభవాలను విడిచిపెట్టలేదు. దేవుడు యోబు జీవితంలో గాడ్ రెస్టోర్డ్. దేవుడు యోబు ఏది కోల్పోయాడో కోల్పోయినంతే కాదు కానీ రెండంతలుగా యోబుకు దయచేశాడు. 42వ అధ్యాయం చూడండి, ఆఖరి అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. 12వ వచనం చూడండి, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను 14,000 గొర్రెలను 6,000 ఒంటెలను 1,000 జతల ఎడ్లును 1,000 ఆడుగాడిదలను కలిగెను. స్తోత్రం కలుగును గాక. గాడ్ గేవ్ హిమ్ డబుల్ ఫర్ ద ట్రబుల్. చెప్పండి ఈ మాటలు, డబుల్ ఫర్ ద ట్రబుల్. ఎంతమందికి డబుల్ ఇష్టం? 2 చికెన్ పీసులు ఇష్టమా? 2 ఐస్ క్రీమ్లు ఇష్టమా? శాలరీ డబుల్ అయింది ఇష్టమా? 2 అంతస్తుల బిల్డింగ్ డబుల్ ఇష్టమా? ఇష్టం కదండి. డబల్ వస్తుంది ఎప్పుడు చెప్పమంటారా? ట్రబుల్లో ఫెయిత్ఫుల్గా ఉంటే డబుల్ వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, శ్రమల కొలిమిలో నలుగొట్టబడతా ఉన్నప్పుడు నేను యథార్థతను విడిచిపెట్టను, ప్రభును విడిచిపెట్టను, ప్రభును స్తుతించటము ఆపను, హృదయపూర్వకంగా ప్రభును వెంబడిస్తా, సాగు ముందుకి, డబుల్ వస్తుంది. గాడ్ విల్ గివ్ యూ డబుల్ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ద ట్రబుల్ దట్ యూ హ్యావ్ ఎండ్యూర్డ్. నీవు ప్రభు కొరకు నమ్మకంగా జీవించిన విధానాన్ని బట్టి ఆయన నీకు 2 అంతలుగా మేలు చేస్తాడు. 3వ అంశం అదే, గాడ్ రెస్టోర్స్ ఇన్ అ గ్రేటర్ మెజర్. ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా వచ్చారండి, మీ ఇంటికి ఒక కుటుంబం వచ్చారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పాటు చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ టేబుల్ మీద ఒక మంచి గాజు ఆర్టికల్ ఉంది, ఒక అందమైన వస్తువు. పిల్లలు సడన్గా వచ్చి దాన్ని పడేసి పగిలిపోయింది. ఇప్పుడు మీరు వారిని ఏం అడుగుతారు? అది పోగొట్టారు కాబట్టి, అంటే మీకు బాగా కావాల్సిన వాళ్ళు అనుకోండి, ఏం పర్లేదులేండి మేము మళ్ళీ కొనుక్కుంటామంటారు. ఒకవేళ మీకు అంతగా వాళ్ళు ముఖ్యులు కాదనుకోండి, ఆ వస్తువు మాకు మళ్ళీ కొనిచ్చేయండి, మీ పిల్లలే కదండి పగలగొట్టింది అని అడుగుతాం. చాలాసార్లు మనుషులుగా కోల్పోయినది వస్తే చాలు అని మనం అనుకుంటూ ఉంటాం. బట్ గాడ్ ఈజ్ నాట్ జస్ట్ అ గాడ్ ఆఫ్ ఎడిషన్, బట్ హీఈస్ అ గాడ్ ఆఫ్ మల్టిప్లికేషన్. మన దేవునిలో ఉన్న గొప్పతనము, ఆయనలో ఉన్న శ్రేష్టత, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన మనకి రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తారు. ఉన్నదానికి కొసరన్నట్టు కొంచెం కలపరు, కానీ ఉన్నదాన్ని రెట్టింపు చేస్తారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొన్నిసార్లు మనం కొసర అడుగుతాం కదండి. కూరగాయల షాప్కి వెళ్ళారనుకోండి, కొంతమంది స్త్రీలు బేరం ఆడడంలో చాలా ప్రావీణ్యులు కదండి. బేరం ఆడి ఇంకొంచెం వేయండి అని లాస్ట్లో కేజీ తూగిన తర్వాత ఈ కొసరి ఈ ముక్క వేసేయండి, లేకపోతే ఈ కాయ వేసేయండి, ఇంకో 2 వేయండి అని కొన్నిసార్లు మనం ఏమడుగుతూ ఉంటామంటే, వీ వాంట్ సంథింగ్ టు బీ యాడెడ్ టు వాట్ వీ హ్యావ్.
మన దగ్గర ఏముందో దానికి ఇంకొంత కలిపితే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని మీద ఆధారపడి నీ శ్రమలో, నీవు కోల్పోయిన స్థితిలో, విరిగి నలిగిన స్థితిలో నువ్వు ప్రభు వైపు చూచి ఆయనను ఆనుకున్నప్పుడు, ఆయన సహాయాన్ని కోరుకున్నప్పుడు, ఆయన నమ్మదగిన దేవునిగా ఆయన చేసే కార్యం ఏంటంటే నీవు కోల్పోయిన దానికన్నా రెట్టింపు నీకు దయచేస్తాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనంలో ఒక చక్కని వాగ్దానం ఉంది చూడండి. మనందరికీ సుపరిచితమైన మాటే. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఇమాజిన్ అ ల్యాడర్. ఒకసారి ఒక నిచ్చెనను ఊహించుకోండి. మన జీవితం ఒక నిచ్చెన అనుకుంటే ఆ నిచ్చెన దానంతట అదే నిలబడుతుందా చెప్పాలి. మన జీవితాన్ని ఒక పొడవైన నిచ్చెనకు ఊహించుకుంటే ఆ నిచ్చెన దానంతట అదే నిలబడుతుందా? ఇప్పుడు అది నిలబడాలంటే ఏం చేయాలి? ఒక గోడకో దాన్ని ఆనించాలి కదా. ఒక బలమైన కట్టడానికి అప్పుడు మీరు ఆనిస్తున్నాంలే అని ఒక బలహీనమైన దేనికన్నా ఆనిచ్చారనుకోండి, ఏమవుతుంది? అది పడిపోతుంది నిచ్చెన కూడా. కానీ ఒక బలమైన గోడకి, ఒక స్థిరమైన గోడకి ఆ నిచ్చెన ఆనించినప్పుడు ఏమవుతుందంటే ఆ నిచ్చెన స్ట్రాంగ్గా నిలబడుతుంది. దాని మీద ఎవరైనా ఎక్కచ్చు, ఏదైనా ఎత్తులో ఏదైనా పనులు ఉంటే అవన్నీ. దేవుని వాక్యం అదే చెప్తుంది. నా మీద నువ్వు ఆనుకో, నా మీద నీ మనస్సును ఆనించు. ఎవని మనస్సు నీ మీద, కొన్నిసార్లు ఆనుకోమండి. మన సొంతగా మనం సమస్యను పరిష్కరించుకోవాలని, మన సొంతగా మనం పడున్న స్థితి నుండి లేవాలని, మన సొంతగా విరిగిపోయిన మన బ్రతుకును బాగు చేసుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారి ఒక బలహీనమైన దానికి ఆనిచ్చిన ఒక నిచ్చెన ఎలా అయితే మళ్ళీ పడిపోతూ ఉంటుందో అట్లా కొలాప్స్ అయిపోతూ ఉంటాం. ఎట్లా అంటే బలహీనమైన వ్యక్తులు చూడండి, లో బీపీ వాళ్ళు లేచి నిలబడి 2 అడుగులు వేసి పడిపోతూ ఉంటారు. అలా ఉంటుంది మన జీవితం. యు అండ్ ఐ హ్యావ్ టు లెర్న్ టు లీన్ ఆన్ ద లార్డ్. దేవుని మీద ఆనుకోవడం. మనము సంపూర్ణంగా నీ మీద ఆనుకుంటున్నానయ్యా, నీ మీద నేను ఆధారపడుతున్నా. ఆయన మీద ఆనుకున్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే పూర్ణ శాంతి గలవానిగా. కొన్నిసార్లు మనసు రెపరెపలాడుతూ ఉంటుందండి, మనసు వేదన పడిపోతూ ఉంటుంది. ఆ మనసు వేదన పడుతూ ఉన్నప్పుడు భయంకరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, భయంకరమైన కృంగుదల, భయంకరమైన నిరాశ ఆవరిస్తూ ఉంటుంది. డిప్రెస్డ్ పీపుల్ కొన్నిసార్లు పైకి చాలా మంచిగా కనబడతారు. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ అ క్లూ. పైకి నీకు అర్థం కాదు వీళ్ళు ఇంత డిప్రెషన్లో ఉన్నారు, నీకు అర్థం కాదు. బహుశా లోపల మనసులో సూసైడల్ థాట్స్, ఆత్మహత్య తలంపులు, ఇక జీవితాన్ని ముగించుకోవాలనే ఆలోచనలు కూడా వారి మనసులో మెదలాడుతూ ఉండొచ్చు. కానీ బయటకి వారు చాలా నిమ్మళంగా ఉన్నట్లే కనబడుతూ ఉంటారు. కానీ మనసు ఏమైపోతూ ఉంటుందంటే భయంకరమైన కృంగుదల, నిరాశ వారిని ఆవరించి ఉంటుంది. మరి రాత్రికాల సమయంలో నీవున్న కష్టస్థితిని బట్టి, నీవు వెళ్తున్న పరిస్థితిని బట్టి నీ మనస్సు నిరాశలోకి వెళ్ళిపోయిందా? దుఃఖంతో నీ హృదయం అంతా నిండిపోయిందా? రాత్రి నిద్ర పట్టడం లేదా? ఈ రోజుల్లో పెద్ద సమస్య ఏంటో చెప్పమంటారండి? నిద్ర పట్టట్లేదు చాలామందికి. స్లీప్లెస్నెస్. చాలామంది, చాలా కుటుంబాలు ఇది చాలా పెద్ద సమస్య అండి. ఎవరికి కనబడదు కదా. అందరూ నైట్ ఔల్సే, అందరూ గుడ్లగూబల్లాగా అర్ధరాత్రి దాకా మేల్కొని ఉంటున్నారు. ఎందుకంటే నిద్ర పట్టక. పొద్దున తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయాలంటే ఇంకెక్కడ మెలకు వస్తుంది? అర్ధరాత్రి దాకా నిద్ర పట్టట్లేదు. ఎందుకు నిద్ర పట్టడం లేదని ఆలోచన చేస్తే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సామాజికంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు, నీవు ఎటువంటి పరిస్థితుల వలన ఒకవేళ మానసికంగా నీ నెమ్మదిని, మనశ్శాంతిని కోల్పోయినా, మానసికమైన స్థిరత్వాన్ని నువ్వు కోల్పోయినా, ఈ రాత్రికాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన మీద ఆనుకో. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. హబక్కుకు గ్రంథంలో ఒక మాట చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం చూడండి. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుండి. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం.
అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను చాలాసార్లు సంతోషించాలంటే ఒక పెద్ద కారణం ఉండాలి. మనకి మంచి ఉద్యోగం రావాలి, మంచి సంబంధము కుదరాలి, మంచి వ్యాపారంలో అభివృద్ధి రావాలి, లేకపోతే వీ వాంట్ సమ్ మిరకల్ టు హ్యాపెన్ సో వీ కెన్ రిజాయిస్. ఆనందించాలంటే, సంతోషించాలంటే ఏదో ఒక పెద్ద కారణం ఉండాలి. ఆనందం మళ్ళీ ఒక్కరోజు 2 రోజులే, ఆ తర్వాత మళ్ళీ అది కూడా ఆవిరైపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ హబక్కుకు భక్తుడు ఒక చక్కని మోడల్, ఒక చక్కని మాదిరిగా మనకు కనపడుతున్నాడు. ఏంటి ఆయన మన కొరకు ఉంచుతున్న మాదిరి అంటే, అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపులేకపోయినా, చేనిలోని పైరు పంటకు రాకపోయినా చూసారండి, నా అప్పులు తీరకపోయినా, నా ఆరోగ్య పరిస్థితి బాగుపడకపోయినా, ఇంటిలో నేను అనుకున్న వస్తువులన్నీ లేకపోయినా, ఈవెన్ దో థింగ్స్ ఆర్ అన్సెటిల్డ్ రైట్ నౌ, ప్రస్తుతము నా పరిస్థితి నేను అనుకున్నట్లు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మాటలు చెప్తారండి నా తర్వాత, నా వెనకాల ఈ మాటలు రిపీట్ చేయండి. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. పరిస్థితులు ఎలా ఉన్నా అన్ని సమయాల్లో మనకు ఒక కారణం ఉంది ఆనందించడానికి. అదేంటంటే ప్రభు యందు, ప్రభువును బట్టి. ఆయన ఉన్నాడు నాకు చాలు, ఆయన నా సొంతము, నేను నా ప్రభు సొంతము, నా ప్రభు నా పక్షంగా ఉన్నాడు నాకు చాలు. ఇంకంతకన్నా ఆనందించడానికి నాకు ఏ కారణము? ఐ డు నాట్ నీడ్ ఎనీ అదర్ బిగ్ రీజన్ టు సెలబ్రేట్ లైఫ్. I do not need another big reason to rejoice. I do not need another big reason to give thanks. అందుకే నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమునందుదురు. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్. చాలాసార్లు ఆనందించడానికి కారణాలు లేవని ఏడుస్తా, దుఃఖంలో, నిరాశలో బ్రతికి చాలాసార్లు మనం కృషించిపోతూ ఉంటాం. ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటూ ఉంటాం అనవసరంగా. మన ముఖం చూస్తే ఎవరికైనా ప్రపంచంలో అన్నీ కోల్పోయారేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, గుర్తించు, నీవున్న ప్రస్తుత స్థితి నీవు అనుకున్న దానికి, నువ్వు ఊహించిన దానికి కంప్లీట్గా ఒకవేళ వ్యత్యాసంగా, ఆపోజిట్గా ఉన్నప్పటికీ, నేను యెహోవా యందు ఆనందిస్తానని ప్రభువునందు ఆనందించినప్పుడు అప్పుడు జరుగుతుందంట అద్భుతం. ఏంటి అద్భుతం చూడండి, 19వ వచనం. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. స్తోత్రం కలుగునుగాక. నీ కాళ్ళను నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు? ఉన్నతమైన. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ఎక్కిస్తే ఎంత ఎత్తుకనే ఎక్కగలం, ఆయన నడిపిస్తే ఎంత దూరమైనా వెళ్ళగలం, ఆయన బ్రతికింపజేస్తే ఎంత కాలమైనా. కానీ నీవు నేను నేర్చుకోవాల్సింది ఒకటేనండి, ప్రభునందు ఆనందించటం, ప్రభు మీద ఆధారపడడం. ఈ లోకంలో నీకున్న సమస్య నీకు పెద్దది, నీవున్న పరిస్థితి నీకు చాలా కష్టంగా అనిపించవచ్చు, కానీ మన ప్రభు సమర్థుడు, ఆయన సమకూర్చే దేవుడు. యోవేలు గ్రంథంలో ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో, నా జనులు ఇక ఎన్నడూ, వీళ్ళు అనుకుంటున్నావేమో, సిగ్గుతో నేను కప్పబడ్డానండి, మా కుటుంబము ఇక బాగుపడదు, ఇంకా ఇదే స్థితిలో ఉంటుందని మనుషులు మమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు, బహుశా నవ్వుకుంటున్నారేమో. ఆ టైం విల్ కమ్. ఒక సమయం వస్తుంది, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే సమయము, దేవుడు నిన్ను లేవనెత్తే సమయము, దేవుడు నీ జీవితాన్ని బాగు చేసి సమకూర్చిన తర్వాత కోల్పోయిన స్థితి కాదు, కానీ మనుషులు బహుశా గుర్తుపట్టలేనంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
ఒక్క వచనం చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి చెప్పబడిన ప్రవచనము యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని గమనిస్తే, దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయడానికి. ఒకవేళ నీవున్న దుఃఖాన్ని బట్టి ఒక గోనె పట్ట కట్టుకొని ఉన్నట్లున్నావేమో. పాత నిబంధన గ్రంథంలో ఎవరైనా తీవ్రమైన దుఃఖంతో వేదనతో ఉన్నప్పుడు ఆ వేదన దుఃఖానికి సాదృశ్యంగా వారు ఏం చేసేవారంటే గోనె పట్ట కట్టుకునేవారండి. ఇట్ వాజ్ అ సైన్ ఆఫ్ గ్రీఫ్ అండ్ సారో. వేదనకు దుఃఖానికి ఆ గోనె పట్ట సూచనగా ఉండేది. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే, దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేస్తానని, బూడిదకు ప్రతిగా హీ విల్ గివ్ బ్యూటీ ఇన్స్టెడ్ ఆఫ్ యాషెస్ అనే మాట. బూడిదలోంచి ఏమన్నా బయటకు వస్తుందా చెప్పాలి. ఏదైనా విరిగిపోతే అతికించవచ్చు, ఏదైనా పగిలిపోతే పోనీ ఏదో ఒకటి రిపేర్ చేయొచ్చు. బూడిద అంటే ఏంటంటే కాలిపోయింది కదండి. కాలిపోయిన తర్వాత ఆ బూడిదలో నుంచి ఇంకేమీ తిరిగి రాదు. ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఇంకా అక్కడ నుంచి మనం తీసుకోవడానికి ఏమి అవకాశం ఏమీ ఉండదు. దేర్ ఇస్ నథింగ్ దట్ క్యాన్ బి రెస్టోర్డ్ ఫ్రమ్ యాషెస్. కానీ దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే, బూడిదకు ప్రతిగా పూదండనిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో ఎవ్రీథింగ్ ఇస్ గాన్, నా జీవితంలో అంతా నాశనం అయిపోయిందండి, బూడిద తప్ప ఇంకేమీ మిగల్లేదన్నట్లుగా నా జీవితంలో ఇంకా నేను ఆశపడడానికి కూడా ఏమీ లేదు, నేను చూసి బహుశా ఈ పరిస్థితి ఏమైనా బాగుపడుతుంది అనుకోవడానికి కూడా లేనంతగా, గుర్తుపట్టలేనంత భయంకరంగా నా స్థితి మారిపోయిందని నువ్వు అంటున్నట్లయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా. నువ్వెంత భారంతో ఉన్నావో ఆ భారమంతా యేసయ్య తొలగించి నీ నోట ఆయన స్తుతిని నింపి నీ జీవితాన్ని ఆయన కొరకు ఒక బలమైన సాక్ష్యముగా ఆయన నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో విరిగిన స్థితిలో నీవు ఇక్కడ ఉన్నట్లయితే, నాకెవ్వరు సహాయం చేయలేరండి అంటున్నావా? యు ఆర్ ఇన్ అ పర్ఫెక్ట్ కండిషన్ టు రిసీవ్ గాడ్స్ హెల్ప్. మనుషులు ఎవ్వరు సహాయం చేయలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే చాలా మంచి స్థితిలో ఉన్నావు. ఎందుకంటే దేవుని సహాయం పరిపూర్ణంగా నువ్వు అడిగితే నువ్వు అందుకుంటావు, పొందుకుంటావు. మనుషుల సహాయం కాస్తో ఎంతో కొంత మనకి పొందుకునే అవకాశం ఉంటే దేవుని మీద పూర్తిగా ఆశ పెట్టుకోమండి. కానీ దేవుని మీద నువ్వు పూర్తిగా ఆశ పెట్టుకొని, దేవుని మీద నువ్వు పూర్తిగా ఆధారపడి ప్రభు వైపు నువ్వు చూస్తే ఆయన నీ పక్షంగా చేసే కార్యాలు చాలా బలమైన కార్యాలు, ఆయన నీ పక్షంగా చేసే కార్యాలు చాలా ఘనమైన కార్యాలు. అంత మాత్రమే కాదు, నీవేది కోల్పోయావో అది మాత్రమే కాదు, కానీ బహుశా మనుషులు గుర్తుపట్టలేనట్లుగా నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదించగలడు. ఆనాడు యోసేపు జీవితాన్ని మనం గమనిస్తే, రంగురంగుల అంగి వాళ్ళ నాన్నగారు గుట్టించారు. ఆ కోట్ అన్నలందరూ ఏం చేశారంటే అసూయపడి యోసేపు దగ్గర నుండి తీసేశారండి. కానీ యోసేపును దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే, శ్రేష్టమైన హీ వోర్ లినెన్ క్లోత్స్ అనే మాట మనం చూస్తాం. చాలా విలువైన వస్త్రాలు ధరించుకొని ఒక రాజరికపు స్థితికి దేవుడు యోసేపును హెచ్చించి, అంత మాత్రమే కాదు కానీ అన్నలు గుర్తుపట్టలేనట్లుగా దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే, యోసేపు తన శ్రమలో సమకూర్చే దేవుని వైపు చూశాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని సమకూర్చాలని ఆశిస్తున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో నీవేం కోల్పోయావు ప్రభుతో చెప్పు. నీవేం కోల్పోయావు ఆయన తిరిగి దయచేసే దేవుడు. హీఈస్ అ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. హ్యావ్ యు లాస్ట్ పీస్? సమాధానాన్ని కోల్పోయావా? సంతోషాన్ని కోల్పోయావా? నెమ్మది కోల్పోయావా? ఆత్మీయతను కోల్పోయావా? ప్రభుతో ఉన్న సాన్నిహిత్యాన్ని కోల్పోయావా? ఆత్మీయమైన ఆకలిని, ఆసక్తిని కోల్పోయావా?
ప్రభుని అడుగు. నువ్వు కోల్పోయిన శ్రేష్టమైన అనుభవాలు, నువ్వు కోల్పోయిన శ్రేష్టమైన స్థితి మునుపటి కన్నా ఇంకా రెట్టింపుగా నీకు ఆయన దయచేయాలని కోరుకుంటున్నాడు. ఆయన వైపు చూస్తావా? ఒకవేళ ఆరోగ్యాన్ని కోల్పోయావా, స్వస్థపరిచే దేవుడున్నాడు. ఆర్థిక పరిస్థితుల్లో నష్టపోయావా, నీకు సహాయం చేసే దేవుడున్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నీ చేతులు దాటిపోయిందేమో నీ పరిస్థితి, ఆయన చేతులు దాటలేదు. ఈ ప్రపంచమంతటిని నిర్వహిస్తున్న దేవుడు, నిన్ను తన అరచేతిలో చెక్కుకున్న దేవుడు, నీ సమస్య ఆయన చేతిలో పెట్టు, ఆయన నీకు సహాయం చేసేవాడు. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం ద్వారా అనేకమైన విషయాలు మాతో మాట్లాడారు. స్తోత్రం. మీరు మమ్మల్ని సమకూర్చే దేవుడు అని ప్రభువా మాకు జ్ఞాపకం చేశారు. నిజమే నాయన, విరిగి నలిగిన స్థితిలో మనుషులు చీదరించుకొని అసహించుకొని దూరం పెడతారేమో, కానీ విరిగిన మనస్సు గల వారికి నీవు ఆసీనుడుగా ఉండే దేవుడు అని మీరు మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు ప్రభువా. ఎంతమంది తమ జీవితంలో ఆయా పరిస్థితుల్లో నష్టపోయి కష్టాల ఊబిలో కూరుకుపోయి చిక్కుకుపోయి ఉన్నారో ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ దక్షిణ హస్తముతో, నీ బలమైన హస్తముతో వారిని లేవనెత్తమని కోరుతున్నామయ్యా. నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదాని సెలవిచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు. నాయన, ఏ స్థితి నుండి పడిపోయారో, ఏ స్థితి నుండి జారిపోయారో తిరిగి నువ్వు నిలబెట్టయ్యా. ఆత్మీయంగా జారిపోయిన వారిని నిలబెట్టండి. మానసికంగా కృంగిపోయిన వారిని బలపరిచి దృఢపరచండి. శారీరకంగా దౌర్బల్యతలతో నాయన, ఆరోగ్య సమస్యలతో, బలహీనతలతో ఎంతమంది ఇక్కడ ఉన్నారో ప్రభువా, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే, స్వస్థత నీకు శీఘ్రముగా లభించినని వాగ్దానం చేసిన దేవుడో, మీ వాగ్దానాలు వారి పక్షంగా నెరవేర్చండి. ఎంతమంది కుటుంబాలలో అపవాది చెలరేగి భార్యాభర్తల మధ్యలో గొడవలు, మనస్పర్ధలు సృష్టిస్తున్నాడో ప్రభా, ఏ కుటుంబాలు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయో ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకో. సమాధానమను బంధము చేత నాయన తిరిగి వారిని ఐక్యపరచమని కోరుతున్నామయ్యా. ఎంతమంది వారి జీవితాల్లో ఒక అద్భుతం కొరకు కనిపెడుతున్నారో, నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు కనిపెడుతున్న వారి జీవితంలో అద్భుతం చేయండి. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న వారికి గర్భాలు తెరవండి. ఉద్యోగాల కొరకు కనిపెడుతున్న వారికి మంచి ఉద్యోగాలు దయచే. ఎంతమంది ప్రభువా వ్యాపారాల్లో అభివృద్ధి కొరకు కనిపెడుతున్నారో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఎంతమంది సేవకులు ఉన్నారో, సేవకులను, వారి పరిచర్యలను దీవించి ఆశీర్వదించమని కోరుతున్నామయ్యా. ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన మీరే జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. రేపటి దినం పునరుత్థాన దినము కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించట కొరకు ప్రతి ఒక్కరిని మీరే సిద్ధపరచమని వేడుకుంటూ, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నిన్ను స్తుతించి కనపరుస్తూ, రేపటి దినము జరిగే ఆఖరి రోజు సభలో కూడా మీ సన్నిధి తోడుగుంచి జయకరముగా అనేక మందికి దీవెనకరంగా మీరే జరిగించి మహిమ ఘనత ప్రభావములు పొందుమని ఘనుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.